హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. ఈరోజైతే మనం తెలంగాణ స్టైల్లో అయితేనేమో సర్వపిండి, ఆంధ్ర స్టైల్లో అయితేనేమో తెప్పాలి చెక్క. ఎలా పిలిచినా టేస్ట్ అయితే ఒకటేనండి. తినటానికి టైం పాస్గా తినడానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈలోపైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 2 కప్స్ దాకా అయితే నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇవైతే కడిగి ఆరబెట్టుకున్న బియ్యంతో పిండి పట్టించుకున్నాము. దాంట్లోకి అయితేనేమో ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి. ఈ జీలకర్ర తర్వాత మనం పచ్చిమిర్చి, అల్లం, అలాగే జీలకర్ర ఈ 3 కలిపి దంచి పెట్టుకున్నామండి. కొంతమంది అయితే మిక్సీ పట్టుకుంటారు. మిక్సీ పట్టుకునేటప్పుడు సాల్ట్ కూడా వేసి పట్టుకోండి. ఈ పేస్ట్ని అయితే దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి సొరకాయ అండి. ఇక్కడైతే నేను చిన్న ముక్క సొరకాయ తీసుకున్నాను. కొంతమంది సొరకాయ ఫుల్గా తీసేసుకుంటారు, అదే వాటర్ తోటి పిండి కలుపుతారు. నేనైతే అలా కలపలేదు, కొంచెమే సొరకాయతో చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, ఈ 3 అయితే వేసుకొని మనమైతే చక్కగా పిండి కలుపుకుందాం. ఈ పిండి కలుపుకునేలోపు నేనైతే మీకు చిన్న ముచ్చట అయితే చెప్తానండి. ప్రతి ఒక్కళ్ళకి గెలుపు ఓటములు సహజం కదండి. కానీ మనం ఓడిపోయినప్పుడు ఎక్కువ డీలా పడిపోతాం. ఓడిపోయాము అని చాలా ఫీల్ అవుతాం, లోపల ఎంతో బాధపడిపోతాం. అలా మనం బాధపడేటప్పుడు అందరికీ ఓడిపోయామని గట్టిగా అరిచి ఒప్పుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ ఆ ఓడిపోవడానిక ఇదంతా చేసింది అస్సలు కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మనిషికి ఛాన్స్ అయితే ఉంటుందండి. గెలుపు ఓటములు అనేవి ప్రతి ఒక్కరికి సహజం. అలాగే మనం ఓడిపోయామని డీలా పడిపోకుండా, గెలిచాము అని భుజాలు ఎగరేసుకోకుండా, విరవేయకుండా ప్రశాంతంగా అయితే లైఫ్ని అయితే సాగిద్దామండి. టెన్షన్ పట్టడం, ఎక్కువ ఆలోచించడం ఇవన్నీ కంటే మనం ఏ పని అయితే చేస్తామో దాని మీద కాన్ఫిడెన్స్గా చేస్తే అది మనకి మంచి చేస్తుందనే ఒక నమ్మకంతో అయితే చేస్తామండి. అలాగే నేను కూడా ఏదో ఒకటి నాకైతే మంచి జరగాలి అనేసి అయితే ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఇలా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ విషయాన్ని మీతో అందరితో షేర్ చేసుకోవాలనేసి చేసుకున్నాను. ఇలాగా మనం పిండిని అయితే చక్కగా కలిపెట్టేసుకొని ఇలా ఒక బాండి, మందపాటి బాండి అయితే తీసుకొని, నేనైతే ఇక్కడ ఇత్తడి బాండి అయితే తీసుకున్నానండి. ఎందుకంటే చక్కగా మనకు వచ్చేస్తుంది కాబట్టి మీ దగ్గర ఉంటే తీసుకోండి. లేదంటే మన అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా, వాటితో అయినా పెట్టుకోవచ్చు. ఇలా అయితే నేనైతే బెజ్జాలు అయితే పెట్టేస్తున్నానండి. ఎందుకంటే బెజ్జాలు పెడితే ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట అన్ని సైడ్స్కి. అందుకని ఇక చూసారు కదా, ఇలా బెజ్జాలు అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని నేను దీన్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను, సిమ్లో పెట్టేసుకొని. దీంట్లో అయితే ఫ్రెష్గా నేనైతే నెయ్యి అయితే తీసుకున్నానండి. ఆ 1 స్పూన్ నెయ్యిని ఆ బెజ్జాలు అన్నిట్లో చక్కగా మొత్తం సర్దేసుకున్నాను. ఇక అయితే నేనైతే నెయ్యి అయితే వేయలేదండి. ఆ నెయ్యితోటి అయితే నేను వేసేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఇది చూసారు కదా, మీకు అక్కడక్కడ బెజ్జాలు అయితే మంచి రెడ్డిష్ కలర్లో అయితే కనిపిస్తుంది. ఇదైతే ఊరక అట్లా కదిలించగానే అలా పైకి వచ్చేసిందండి. నాకైతే భలే నచ్చింది. తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా అయితే ఉంది. అలాగే చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే వచ్చిందో. నేనైతే ఈరోజైతే ఈ తెప్పాలి చెక్కని మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా అయితే చక్కగా తింటా, ప్రశాంతంగా టైంపాస్ చేస్తా పని అంతా అయితే చేసేసాను. చూడండి, ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుంటాను. దీంట్లో ఎక్కువ ఆయిల్ అయినా కానీ అస్సలు పట్టదండి. నేనైతే కొంచెం బాండీలో ఇంకా మిగిలిందైతే పైన అలా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇకపోతే కొంచెం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.